తెలుగులో అయితే మాత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కొట్టేస్తుంది. ఎందుకంటే దాన్ని హరీష్ శంకర్ గారు మామూలు పకడ్బందీగా సినిమా చేయలేదు. ఓ సెన్సేషనల్ మూవీగా ఉంటుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి సిరీస్మా ముందు ఇప్పుడున్నటువంటి ఈ 2 సినిమాలు దురంధర్ అయినా ఇంకోటి మన టాక్సీస్ అయినా 2 సినిమాలు కూడా దీన్ని రావాలి తప్ప దీన్ని మించి వెళ్ళలేవు. ఎందుకంటే ఆయన సిరీస్మా లాంటిది. అంటే యష్ గారి కేజీఎఫ్ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో మనం చూసాము. సో మరి ఆ తర్వాత టాక్సిక్ అంటే వచ్చినటువంటి ఆ గ్లిమ్స్ కూడా చూసిన తర్వాత అందరికి చాలా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. అది కూడా ఒక లేడీ డైరెక్టర్ అనమాట ఆ సినిమా. సో ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఏదేమైనా మన తెలుగు ఆడియన్స్కి పవన్ కళ్యాణ్ నచ్చినంతగా వేరే వాళ్ళు నచ్చరు. ఒకవేళ వచ్చి వాళ్ళ సినిమాలు ఆడితే ఆడి ఉండొచ్చు. ఖచ్చితంగా ఎస్కి కూడా మంచి భవిష్యత్తు ఉంది. తెలుగు ఆడియన్స్ పట్ల తెలుగు ఆడియన్స్ ఆయన గట్టిగానే ప్రేమిస్తున్నారు. అలా అని చెప్పి పవన్ కళ్యాణ్ దాటి ప్రేమించడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే ఆయన అభిమానులు అలా ఉంటారు. హరిహర వీరమల లాగా ఈ సినిమా మీద కూడా మాకు డౌట్ అనిపిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ పోస్టర్లో ఫొటోస్ కూడా కొంచెం బాడీ అంతా వేరే అండ్ తలకాయ వేరేలాగా అనిపిస్తుంది అని చెప్పేసి అదంతా అబద్ధం. కానీ కావాలని ట్రోల్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారిది హరిహర వీరమల్లు ఒక హిస్టారికల్ సినిమాలోకి వచ్చింది, ఏదో మిస్ అయింది. అది ఇది అలా కాదు కదా. ఇది ఒక మంచి సినిమా, ఓ అద్భుతమైన సబ్జెక్ట్తో చాలా సంవత్సరాలు కష్టపడుతున్నాడు డైరెక్టర్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గ్రాఫ్ కూడా విపరీతంగా పెరిగింది. సినిమాలు ఇట్టు పరంపర కొనసాగుతుంది. ఖచ్చితంగా మార్చి నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు అన్నింటిలో కల్లా పవన్ కళ్యాణ్ గారి సినిమా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. ఓ సంచలనం హిట్ కాబోతుంది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఇండియా సినిమాకి రిలీజ్ అవుతుంది. ఒక సెన్సేషనల్ సినిమాగా నిలవబోతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. అంటే ఈ మార్చి నెలలో అడవిశేష్ గారు కూడా రాబోతున్నారు డెకాయిట్ అనే సినిమాతో. మరి ఆయన ఎట్లుంటుంది? అతను కూడా మంచి సబ్జెక్టులు తీసుకుంటాడు కాబట్టి నిలబడతాయి సినిమాలన్నీ. ఇప్పుడు తెలుగు సినిమా ఎలా అయిపోయిందంటే ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాని ఆదరణకి ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఎందుకంటే మంచి కథలు ఎన్నుకోవడంలో కానీ కథనం చేయడంలో కానీ ఇప్పుడు టాప్ మోస్ట్ ఇండియాలో ప్రాంతీయ భాషల్లో తెలుగు సినిమాయే నెంబర్ 1 స్థానం గెలుచుకుంది. కాబట్టి ఫలానా చిన్న హీరో పెద్ద హీరో అని ఏం లేదు. ప్రతి కథని కూడా ఒక అద్భుతమైన కథలుగా మలుచుకుని మంచి స్క్రీన్ ప్లేతో ముందుకెళ్తున్నారు. బాలీవుడ్ కూడా ఒక్కొక్కసారి తెలుగు సినిమా రిలీజ్ అవుతుందంటే పెద్ద సినిమాలు అయినటువంటి బాలీవుడ్ యాక్టర్స్ కూడా తెలుగు సినిమా పోటీగా మనం వదలద్దు, ఎందుకంటే ఆశపోయే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మంచి కథలతో కథనంతో ముందుకు వెళ్తున్నారు. ప్రపంచ స్థాయిని గెలుచుకుంటున్నారు. ప్రపంచ ఆడియన్స్ మనస్సు గెలుచుకుంటున్నారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో తెలుగు సినిమా ఇది చిన్న సినిమా అది పెద్ద సినిమా అని చెప్పుకునే అవకాశమే లేదు. ఎందుకంటే అంత అద్భుతమైన కథలు వస్తున్నాయి మన తెలుగులో. హిస్టారికల్గా కానీ ఈ లవ్ స్టోరీస్ కానీ ఏదేమైనా సరే మన సినిమా వస్తుందంటే అందరూ ఎదురు చూస్తే తరుణం కనబడుతుంది అంతా కూడా బాలీవుడ్లో కూడా. కాబట్టి మన తెలుగు సినిమా బీట్అవుట్ చేసే సినిమాలు ఏ ప్రాంతీయ భాషలో కూడా లేవు నిజంగా చెప్పుకోవాలంటే. అంత గొప్పగా సినీ పరిశ్రమ అభివృద్ధి చెందింది. కాబట్టి అడవిశేష్ గారి సినిమా కూడా మంచి కథలు ఎన్నుకుంటాడు అబ్బాయి కూడా. కాబట్టి సినిమా తక్కువ ఎక్కువ అనే కంటే కూడా ఓ మంచి కంటెంట్గా నిలబడి ప్రపంచ స్థాయిని గెలుచుకున్న మన తెలుగు సినిమా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీ పరంగా అయితే ఒకటే సినిమా వస్తుంది, చాలా పెద్ద సినిమా, ఉస్తాద్ భగత్ సింగ్. సో పవన్ కళ్యాణ్ గారు దొల్లగొట్టేస్తారు అనుకో, ఆ సెకండరీ. కాకపోతే అటు నుంచి యష్ మాత్రం చాలా పగడబందీగా ప్లాన్ చేసుకుని వస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే దురంధర్ 2 కూడా చాలా హైప్తో వస్తుంది. సో అదేంటంటే రీసెంట్గానే వచ్చింది, మళ్ళీ రీసెంట్గానే వచ్చేస్తుంది. సో ఎమ్మటెమ్మటే వచ్చేస్తుంది. కాబట్టి అన్ని సినిమాల మీద అదే అంచనాలు ఉన్నాయి. కాకపోతే తెలుగు ఇండస్ట్రీ పరంగా మనకు పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే గట్టిగా ఆడుతుందని చెప్పేసి నేను అయితే నమ్ముతున్నాను. సీక్వెల్ కాబట్టి అది పక్కన పెడితే ఇప్పుడు టాక్సిక్ విషయంలో కూడా యష్ గారు ప్రతి ఒక్క సినిమా కూడా కేజీఎఫ్ కాదు కదా, చాలా కష్టం అని చెప్పేసి అంటున్నారు. రీసెంట్గా వచ్చిన గ్లిమ్స్ అవన్నీ చూసిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారి సినిమా మీద కూడా అంత నమ్మకం లేదంటున్నారు. లేదు బ్రో, నాకైతే నమ్మకం ఉంది. సాంగ్ వినది దేక్లేంగే సాలా, ఆ సాంగ్, ఆ తర్వాత నార్మల్గా గ్లిమ్స్ చాలా బాగున్నాయి. ఇవన్నీ చూసుకుంటే గ్లాస్ అనేది ఒక సైన్యం. అది అడవిశేష్ అన్న నేను చెప్పేది ఒకటే, ఆయన అందరి లెక్క రొటీన్ సినిమాలు తీయడు. ఆయన ఏంటంటే ఆయన కాన్సెప్ట్ వేరు, ఆయన వెళ్ళే రూటే వేరు. ఆయన ఎప్పటికైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు. ప్రతి సినిమా మీద ఒక ప్రయోగం చేస్తాడు. అతనికి ఫ్లాప్ అయినా హిట్ అయినా అతనికి ప్రాబ్లం ఉండకుండా ఒక ప్రయోగం అనేది చేస్తాడు. కొత్త సినిమాని అందించాలనే ఆతృతం ఎక్కువ ఉంటుంది ఆయనలో. కాబట్టి ఆయన ఖచ్చితంగా
ఇట్లాంటి వాటికి చాలా ఇది ఉంటాడు. లేదులే బ్రో, అది బాలీవుడ్, మనది టాలీవుడ్, అంత ఇదేం లేదు. నేను చెప్పేది ఏంటంటే ఒకటే బ్రో, యష్ అయితే దొల్లగొట్టేస్తాడు. అటు నుంచి టాక్సిక్తో ఆ ట్రైలర్ అది గ్లిమ్స్ అవి చూసిన తర్వాత చాలా బాగుంది. అది ఆ ఇండస్ట్రీ పరంగా నడిచిన, మన తెలుగు ఇండస్ట్రీ పరంగా మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్ బాబు.